ఈ యోగా అభిమానులకు సాధకులకు నా నమస్సుమాంజలి. మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా కొన్ని దశాబ్దాల నుండి మా ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఏప్రిల్ 13న ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన కార్యక్రమం ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల మనం ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయడానికి చాలా అనువుగా ఉంది. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. 83 రోజులు కంప్లీట్ చేసి ఈరోజు 84వ రోజు ఓంకారంతో యోగ సాధన ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, breathe in, breathe in, ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా బ్రీత్ వదిలేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ మీద బెండ్ చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. 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 ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి చక్కగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా చేయండి. తలని అప్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ చక్కగా 4 వైపులా పైకి కిందకి ఎడమ వైపు కుడివైపు స్ట్రెచ్ చేసుకుంటూ నిదానం చేయండి. క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు చక్కగా చేయాలి. నిదానంగా మెడ భాగాన్ని కంఠాన్ని బాగా సాగదీస్తూ చక్కగా లేగండి. దండాసనంలో అరచేతులు చక్కగా ముందు పెట్టుకుని తలని వెనక్కి తోస్తా ట్రై చేయండి. తల వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు రాకూడదు. మళ్ళీ అలాగే అరచేతులు వెనక్కి పెట్టుకుని తలని ముందుకు తోస్తా ట్రై చేయండి. 3 టైమ్స్ చేద్దాం ఇదే విధంగా. మళ్ళీ
ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, బ్యాక్. ఇప్పుడు కుడి చేత్తో తలని ఎడమవైపు తోస్తా ట్రై చేద్దాం. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, మళ్ళీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లాస్ట్ అండ్ ఫైనల్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. ఇప్పుడు నిదానంగా దండాసనంలోకి వచ్చి లెగ్ మూమెంట్ చేసుకోండి. మనకి ఈ 84వ రోజు టి సుబ్రహ్మణ్యేశ్వర గారు ప్రముఖ దినపత్రికలో విలేకరై ఈరోజు మనకి డెమో చేస్తూ మనందరితో యోగ సాధన చేస్తారు. ఇప్పుడు నిలబడి చక్కగా సూక్ష్మ యోగా స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెగ్స్ని వెనక్కి ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు వెనక బటక్స్ టచ్ చేద్దాం యాంకిల్ని. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం చక్కగా నిదానంగా. లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్ చక్కగా చేయాలి. లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్. లెఫ్ట్ రైట్ అయిపోతే యాంకిల్ చేద్దాం. నిదానంగా పాదం లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ రైట్ అయిపోతే అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. ఆపోజిట్ లెగ్ కూడా చేద్దాం. చక్కగా పాదం పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ రైట్ అయిపోతే అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేగండి. సమస్థితిలో నిలబడి టోస్ మీద చక్కగా లేగండి. దిగి చక్కగా యాంకిల్ మీద లేగండి. 1 మళ్ళీ టోస్ మీద, యాంకిల్ మీద. 2 మళ్ళీ లేగాలి. 3 మళ్ళీ టోస్ మీద, మళ్ళీ యాంకిల్ మీద. 4 5 యాంకిల్ మీద. 6 మళ్ళీ టోస్ మీద, మళ్ళీ యాంకిల్ మీద, మళ్ళీ టోస్ మీద, మళ్ళీ యాంకిల్ మీద, మళ్ళీ టోస్ మీద, మళ్ళీ యాంకిల్ మీద. 9 లాస్ట్ టోస్ 9. వెరీ గుడ్. ఇప్పుడు నిదానంగా మ్యాట్ ముందుకు వచ్చేయండి. మ్యాట్ వెనక్కి కానీ ముందుకు కానీ. చేతులు బాగా స్ట్రెచ్ చేసి నిదానంగా ముందుకు రండి. నీ బెండ్ చేయకుండా చక్కగా రావాలి. మోకాలు బెండ్ చేయొద్దు. ఇప్పుడు అలాగే వెనక్కి వెళ్ళండి.
ఇప్పుడు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. మ్యాట్ ముందుకు వచ్చేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1 సన్ సెల్యూట్ పొజిషన్. 1 చక్క పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడు ముందు తోసుకోండి. మోకాలు టైట్ చేసి మోచెప్పుల పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3 పాద హస్తాసన. నిదానంగా దిగాలి. పాదాల దగ్గరించి నడుం దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గరించి నిదానంగా బాడీని ముందు తీసుకోవాలి. చిందాక బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. అవకాశం ఉంటే అరచేతులు దించండి. అరచేతులు దించకపోయినా మోకాలు బెండ్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చక్కగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నడువు నేపకుండా చక్కగా దిగాలి. అరచేతులు పాదం పక్కనే ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక కాలు బెండ్ చేయొద్దు. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా 2 పాదాల మీద, అరచేతుల మీద ఉంది. బ్రీతులు వేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం నిదానంగా చక్కగా దించేసేయండి. బాడీ పూర్తిగా లెగ్స్ మీద ప్రెస్ చేయండి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ లేకుండా ఉండాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీతులేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉండండి. 8 భుజంగాసనం. చక్కగా పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేసి అవకాశం ఉంటే పాదాలు 2 దగ్గర పెట్టుకోండి. బాగా లాగాలి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా చక్కగా లాగాలి. హ్యాండ్స్ బెండ్ చేయకూడదు. సుబ్రహ్మణ్యం గారి లాగా హ్యాండ్స్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల, పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 లెగ్ ఫ్రంట్. చక్కగా పాదం పక్కనే 2 అరచేతులు ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక్కాడు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగరిస్తూ నిదానంగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 11 పాద హస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పైకి లాగండి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 12 సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్లో చేయండి. చక్కగా 2-3 శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ఉండండి. మళ్ళీ 12 స్టెప్స్ ఇంకోటి చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేస్తూ హ్యాండ్ దించి చేయండి. బాడీ వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని ఎవరు లాగినట్టుగా నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడు ముంతోయండి. మోకాలు టైట్ చేయండి. మోచెప్పులు పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. 3 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ పాదాల దగ్గర నడుందాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక
బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచిప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 4 రైట్ లెగ్ బ్యాక్. చక్కగా నిదానంగా రైట్ లెగ్ ఫ్రంట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాళ్ళు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడుము ముందు తీసుకొచ్చేయండి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేట్టు చూసుకోండి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచిప్పలు పైకి లాగాలి. భుజాల నుంచి అరచేతుల దాకా బాగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. ఇక్కడ దాకా బ్రీత్ తీసుకుందాం. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్దిగా హైట్లో ఉండండి. 8 భుజంగాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. బాడీని ఎల్ షేప్ రావాలి. మ్యాక్సిమం లాగండి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు వస్తున్నాం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. కాలి వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందుకు రావాలి. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక్కి అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ఉంది. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. వీరభద్రాసనం పొజిషన్లో ఉన్నాం. వెనక్కాలు బెండ్ చేయొద్దు. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 11 పాదహస్తాసనం. వెనక కాలు ముందు తీసుకొచ్చేయండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగండి. బటక్స్ దగ్గర నుంచి చిందాక బాడీ ముందు నుంచి కింద తీసుకురండి. సాధ్యందరూ బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. మోకాళ్ళు బెండ్ చేయకూడదు. అరచేతులు దించగలిగితే దించండి. అరచేతులు దించకపోయినా పర్లా. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ చేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. రెడీ. చక్కగా 20 స్టెప్ చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ వేస్తూ హ్యాండ్ దించేసేయండి. నమస్కార ముద్రలో ఉన్నాం. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. పుట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఛాతీ రైజ్ చేయాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేసి లెఫ్ట్కి రైట్కి అనుకోండి. తిరియక్ తాడాసనం. లెఫ్ట్కి రైట్కి. ఇప్పుడు 3 హస్త ఉత్తానాసనం. అలాగే వెనక్కి వెళ్ళిపోండి. నడుమును తోయండి. మోకాలు టైట్ చేయండి. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగండి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిగితే ఈజీ కూర్చోవచ్చు. మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కార ముద్ర పెట్టండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. టోస్ మీద లెగాలి. కొద్దిసేపు అలాగే ఉండి నిదానంగా అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసి జంప్ చేసి వెనక్కి వెళ్ళండి. వెరీ గుడ్ సార్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా
వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా లెఫ్ట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి. హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేస్తూ స్లోగా లెగాలి. ఎంత చక్కగా లెగిస్తే అంత బాగుంటుంది. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగండి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనకాలు బెండ్ చేయకూడదు. 10 అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 టైమ్స్ చేస్తాం. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. బ్రీత్ వేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. నడుము నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ బాడీ స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్స్ టచ్ చేయాలి. అవకాశం ఉంటే తలదించి గెడ్డం టచ్ చేయండి. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వేస్తూ నిదానంగా 8 13 భుజంగాసనం. పాదాల దగ్గర నడుము దాకా లాగాలి. ఎల్ షేప్ రావాలి. నిదానంగా నడుముని హ్యాండ్స్ దగ్గర తీసుకురావాలి. చక్కగా సుబ్రహ్మణ్యం గారి లాగా హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్, బాడీ కలిపి లేపండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. 18 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపి నిదానం కూర్చోండి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేసేయండి. ఎంతవరకు రాగలతో అంతవరకు రండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి గెడ్డం కూడా ఛాతీకి టచ్, మ్యాట్ మీద ప్రెస్ చేయొచ్చు. మ్యాక్సిమం రండి. ఇంకా రాలేనప్పుడు అలాగే వెనక్కి వచ్చేసేయండి. పాదాలు లేపుకొని వెనక్కి వచ్చేయండి. అరచేతుల్ని చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసి పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర నుంచి చిందాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి. బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. అవకాశం ఉంటే చిన్ను నీకు టచ్ చేయండి. మోచిప్పలు పైకి లాగండి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేస్తూ నిదానంగా రిలాక్స్ అవ్వండి. చక్కగా హాయిగా పడుకోండి. చక్కగా ప్రశాంతంగా పడుకోండి. చేతులు స్ట్రెచ్ చేసుకోండి. వెనక్కి చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. స్ట్రెచ్ వదిలేసి బోర్ల తిరిగి పడుకోండి. స్ట్రెచ్ వదిలేసి బోర్ల తిరిగిపోండి. ఈరోజు మండే చక్కగా అంతా బ్రీత్ తీసుకుని చేస్తాం. చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి కాళ్ళు వెనక్కి స్ట్రెచ్ చేయండి. నౌకాసన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ హెడ్, హ్యాండ్స్, లెగ్స్, బాడీ ఎంత పొట్ట మీద ఉంది. పొట్టలో గాలి ఉండాలి. చేతులు ముందుకు సాగాలి, కాళ్ళ వెనక్కి సాగాలి. నిదానంగా బ్రీత్ వేస్తూ స్లోగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ మకరాసనంలో కావాలంటే రిలాక్స్ అయ్యి పాదాలు పక్క పెట్టుకుని అరచేతులు లాక్ చేసుకుని తల పక్క తిప్పి శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు చేయబోయే ఆసనం నౌకాసనం, హ్యాండ్స్ మూమెంట్. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. అరచేతులు పైకి లేపండి. నౌకాసన్, హ్యాండ్స్ మూమెంట్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడా బద్దకించొద్దు.
బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, హెడ్, హ్యాండ్స్, లెగ్స్, భుజాల నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేసి అరచేతులు వెనక్కి తిప్పి స్లోగా మూమెంట్ చేయండి. ఎంత స్లోగా చేస్తే అంత బాగుంటుంది. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. వెనక్కి వెళ్ళినా పొజిషన్ మార్చొద్దు, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు తీసుకెళ్ళండి. కంప్యూటర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మెడ నొప్పులు, భుజాల నొప్పులు రాకుండా ఉంటాయి. చక్కగా 2 టైమ్స్ చక్కగా చేయండి. చేతులు బాగా ముందుకు స్ట్రెచ్ చేసి అరచేతులు పైకి లేపాలి. టై భాగం కూడా లెగాలి. 2 టైమ్స్ చేసి రిలాక్స్లోకి వెళ్ళండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి, శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వదులుతుంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. ఇప్పుడు కటి పదాసనం. లాక్ చేసిన చేతులు అలాగ ఉంచి తలకి హ్యాండ్స్కి కొద్ది గ్యాప్ ఉండేది చూడండి. నిదానంగా మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేసి పాదాలు పైకి లేపండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. లెగ్స్ని నిదానంగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ లెగ్స్ బాగా బెండ్ చేసి మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని హెడ్ రేక్ చేయండి. భుజాల పైనుంచి మీ పాదాలు చూస్తా ట్రై చేయండి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేస్తా ట్రై చేయండి. మ్యాట్ మీద ప్రెస్ చేయగలిగే వాళ్ళు బాడీ పక్కకు లాక్కోండి. భుజాల పైనుంచి తల పైకెత్తి మన పాదాలు చూడాలి. బ్రీత్ అవుట్, నిదానంగా తలదిచ్చేసేయండి. లెగ్స్ స్లోగా రైట్ సైడ్ తీసుకురండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని హెడ్ రేక్ చేయండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని హెడ్ రేక్ చేయండి. భుజాల పైనుంచి మన పాదాలు చూస్తున్నాం. కటి పదాసనం అంటే కటి అంటే నడుము భాగం. నడుము పూర్తిగా ట్విస్ట్ అవుతుంది ఇక్కడ. బ్రీత్ అవుట్, తల దించేయండి చక్కగా. లెగ్స్ నిదానంగా లెఫ్ట్ సైడ్ తీసుకురండి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేశాక అవకాశం ఉంటే బాడీ దగ్గర లాక్కోవచ్చు. బ్రీత్ తీసుకుంటూ హెడ్ పైకి లేపి భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి. భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి. బ్రీత్ అవుట్, తల దించేసి లెగ్స్ నిదానంగా రైట్ సైడ్ తీసుకెళ్ళండి. తల పైకెత్తి భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి. కటి పదాసనం. కటి అంటే నడుము భాగం. నడుము పూర్తిగా ట్విస్ట్ అవుద్ది ఇక్కడ. బ్రీత్ అవుట్, రిలీజ్, రిలాక్స్. చక్కగా మకరాసనం రిలాక్స్ అయిపోండి. పాదాలు పక్క పెట్టి యాంకిల్ దగ్గర ఉండాలి, కాలు వేడు దూరంగా ఉండాలి. తల పక్క తిప్పి బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు చేయబోయేది భుజంగాసనం. చేతులు ఛాతీ పక్కన పెట్టుకోండి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. అవకాశం ఉంటే కాలు దగ్గర పెట్టుకోండి. భుజంగాసనం చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ నాభి వరకే లెగాలి. నాభి వరకే లెగాలి. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. పొట్ట దగ్గర నుంచి తల దాకా పైకెత్తి చూడండి. అరచేతులు మ్యాట్ మీద ఉండాలి, కానీ ఎక్కువగా అరచేతుల మీద వెయిట్ ఉండకూడదు. చాలా చక్కటి ఆసనం. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. ఫస్ట్ పొట్ట భాగం, తర్వాత ఛాతీ, తర్వాత షోల్డరు, తర్వాత గెడ్డం, తర్వాత ఫోర్ హెడ్ చేయండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి భుజంగాసనం సెకండ్ పొజిషన్ చేద్దాం. చేతులు చక్కగా బాడీ పక్కన పెట్టుకోండి, ఛాతీ పక్కన, పాదాల దగ్గర పెట్టుకోండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ఉండాలి. భుజంగాసనం సెకండ్ పొజిషన్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ నాభి వరకే లేగండి. అరచేతుల దగ్గర నుంచి పొట్ట దాకా ప్రెస్ చేయాలి. అరచేతులు చక్కగా పైకి లేపాలి. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా బాడీ పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పొట్ట నుంచి తల దాకా పైకి లేపాలి. బాడీ యూ షేప్లో మారుద్ది, ఎల్బో వి షేప్లో రావాలి. చాలా చక్కటి ఆసనం. పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. నిదానంగా బ్రీత్ లేస్తూ స్లోగా పొట్ట భాగం, తర్వాత ఛాతీ, తర్వాత భుజాలు, తర్వాత గెడ్డం దించేసి రిలాక్స్ అవ్వండి. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు సర్పాసనం. అరచేతుల్ని బటక్స్ మధ్యలో పెట్టుకోండి. అరచేతులు బటక్స్ మధ్యలో, పాదాల దగ్గర లాక్కోండి. ఈ భుజంగాసనం 4 పోర్షన్స్ కూడా
భుజంగం అంటే తాస్పం, మన శరీరం పడగ విప్పిన తాస్పం లాగా ఉంటుంది ఆ టైంలో. చక్కగా అందుకనే బాగా స్ట్రెచ్ చేస్తున్నాం. ఈ చేతులు బటక్స్ మధ్యలో పెట్టుకోగలిగే వాళ్ళకి ఆసనంలోకి వెళ్ళినప్పుడు చేతులు లాక్ అయిపోతాయి. మనం దిగుదామన్నా దిగుతా కుదరదు, దిగేదాకా బయటికి రావు. రెడీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేకండి. ఎంత హైట్ అని లేగొచ్చు, పాదాలు నొక్కేసి ఎంత హైట్ అని లేగొచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా బాడీ మ్యాట్ మీద ప్రెస్ చేయాలి, పొట్ట నుంచి తల దాకా బాడీ పైకి లేపాలి. యూ షేప్ వస్తుంది. నిదానంగా బ్రీత్ వదిలేసి స్లోగా దిగండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు భుజంగాసనం లెగ్స్ మూమెంట్ చేద్దాం. మ్యాట్ ఎడ్జ్లో పెట్టుకోండి చేతులు, అంటే కంఠం దగ్గర, గడ్డం దగ్గర, చిన్న ఏరియాలో ఉంచుకోండి. రెడీ. ఇప్పుడు కాళ్ళకు దూరంగా పెట్టినా నష్టం లేదు. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, పూర్తిగా లేగాలి. పాదాల దగ్గర నాభి దాకా చక్కలేసి లెగ్ మూమెంట్ చేయండి. భుజాలని షోల్డర్ని వెనక్కి నొక్కండి. 14 టైమ్స్ చక్క చేయాలి. అప్పర్ బాడీ, లోయర్ బాడీ చక్కగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. పాదాల దగ్గర నుంచి మోకాళ్ళని పైకి లేపి పాదాలు వెనక్కి తీసుకురావాలి. పొట్ట దగ్గర నుంచి తలని బాగా వెనక్కి నొక్కాలి. మోచేతులు బెండ్ చేయకూడదు. చాలా చక్కటి ఆసనం. 14 టైమ్స్ అయిపోయాక రిలాక్స్లోకి వచ్చేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. పాదాలు పక్క పెట్టి శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు ఏకపాద శలభాసనం చేద్దాం. చేతులు చక్క టైస్ కింద పెట్టుకోండి. అరచేతులు టైస్ కింద పెట్టుకోండి. పాదాల దగ్గర నుంచి బాడీని పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. గెడ్డం టచ్ చేసే ఉంచాలి. ఏకపాద శలభాసనం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, నిదానంగా లెగ్ని పైకి లేపండి. కింద ఉన్న కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. పైకి లేపిన కాలు టై భాగం స్ట్రెచ్ చేయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పి వెనక్కి లాగాలి. పాదం బాగా స్ట్రెచ్ చేయాలి. ఎవరో మన కాలు పట్టుకుని లాగినట్టుగా వెనక్కి లాక్కోవాలి. ఆ పక్కకి ఈ పక్క వెళ్ళకూడదు. కింద ఉన్న కాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. పైన ఉన్న కాలు టై భాగం లేపుతూ స్ట్రెచ్ చేస్తున్నాం. గెడ్డం టచ్ చేసి ఉంచాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, రైట్ లెగ్ లేపండి. లెఫ్ట్ లెగ్ చక్కగా మ్యాట్ మీద ఉండాలి. రైట్ లెగ్ నడుము నుంచి పాదం దాకా స్ట్రెచ్ చేయాలి. మోకాలు టైట్ చేసి మోచెప్ప పైకి లాగాలి. లేపిన లెగ్ ఆ పక్కకి ఈ పక్క వెళ్ళకూడదు, వెనక్కి సాగాలి. ఎవరో మన కాలు పట్టుకుని లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా దించేయండి. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. బోత్ లెగ్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బోత్ లెగ్స్ అప్ 60 degrees. చక్కగా, వెరీ గుడ్. సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా చేస్తారు. తల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉంది. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయండి. మోకాలు టైట్ చేసి మోచెప్ప పైకి లాగండి. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హెర్నియా ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. చక్కటి ఆసనం. నిదానంగా దించేయండి. బ్రీత్ వదిలేసి దించేయాలి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మకరాసనంలోకి వచ్చేసి శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చక్కగా 2 ముక్కుల ద్వారా నిదానంగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నెక్స్ట్ చేయబోయేది ధనురాసనం. చక్కగా లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ పట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లెగాలి. బాడీ అంతా పొట్ట మీద ఉండాలి. పొట్టలో కొద్దిగా గాలి ఉండాలి. బాడీ రిలాక్స్గా ఉంటే లెగ్స్ బాగా వెనక్కి తోయచ్చు. తల భాగం, పాదాలు బాగా స్ట్రెచ్ చేయండి. చక్క చేయాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి,
మ్యాక్సిమం ఉపయోగపడుద్ది. చక్క చేయాలి. కాళ్ళని బాగా వెనక్కి తోయండి సాధ్యమైనందుకు. బాడీ అంతా పొట్ట మీద ఉండాలి, పొట్టలో గాలి ఉండాలి. రిలీజ్, రిలాక్స్. అలాగే లెగ్స్ పట్టుకునే ఉండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. పార్శ్వ ధనురాసన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేగాలి. బాడీ అంతా పొట్ట మీద ఉండాలి, పొట్టలో గాలి ఉండాలి. నిదానంగా లెఫ్ట్ సైడ్ బాడీ చక్కగా తీసుకొచ్చేయండి. తలపైకి ఎత్తి సీలింగ్ చూస్తుండండి. కాళ్ళను వెనక్కి తోయండి. పైన ఎలా ఉన్నామో కిందకు వచ్చినా అలాగ ఉండాలి. బౌ షేప్లో ఉంటుంది బాడీ. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. అప్. మళ్ళీ పొజిషన్ చూపించండి. స్లోగా రైట్ సైడ్ తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోండి. సాధ్యమైనంత వరకు లెగ్స్ని బాగా వెనక్కి తోయండి. అప్. పొజిషన్ లెఫ్ట్ సైడ్. సాధ్యమైనంత వరకు కాళ్ళు బాగా వెనక్కి తోయాలి. అప్. పొజిషన్ రైట్ సైడ్. తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోండి. లెగ్స్ని సాధ్యంగా వెనక్కి తోయండి. అప్. పొజిషన్ రిలీజ్, రిలాక్స్. చక్కగా ప్రశాంత ఆసనం రిలాక్స్ అవ్వండి. పాదాలు పక్క తిప్పి మడమ భాగాలు రెండు ఒకదానికి కూడా చూస్తుండాలి. కాలి వేళ్ళు బయటకు ఉండాలి. ఇప్పుడు చేయబోయే ఆసనం అనంత శేష శయన ఆసనం. వన్ సైడ్ తిరిగి పడుకోండి. కావాలంటే టచ్ చేసుకోగలిగితే చేసుకోండి. పై లెగ్ని మూమెంట్ చేయండి. కిందకి పైకి. నడు వెనక్కి వెళ్ళకూడదు. ఎడమ చేయి తల కింద ఉంది, కుడి చేయి బాడీ ముందు ఉంది. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో ఉంది. పై కాలు కిందకి పైకి అనుకోండి. ఇప్పుడు ముందుకి వెనక్కి అనండి. కాల్ని పై కాలు ఒకటే కదలాలి. మోకాలు బెండ్ చేయకూడదు. కింద కాలు కానీ బాడీ కానీ ఏమీ కదలకూడదు. ఇప్పుడు పై కాలు ఫోల్డ్ చేసి పట్టుకోండి. అనంత శేష శయనాసనం చేద్దాం. ఫోల్డ్ చేశాక కాలు వేళ్ళు కానీ పాదం కానీ పట్టుకోవాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. ఇప్పుడు జాగ్రత్తగా మోకాలు మెలితిప్పకుండా నిదానంగా లేపండి. పాదం పట్టుకుని లేపాలి. మోకాలు కొద్దిగా బెండ్ అయినా పర్లేదు కానీ పాదం మాత్రం వదలద్దు. కింద కాలు చక్కగా సుబ్రహ్మణ్యం గారు బాగా చేస్తున్నారు. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. పై కాలు కూడా నడుము దగ్గర అడ్డంగా స్ట్రైట్గా ఉంది. కాలుతో చేతిని లాగాలి, చేతితో కాలుని కాదు. చాలా చక్కగా చేస్తాం. చక్కటి ఆసనం ఇది. మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. చాలా మంచి ఆసనం, అనంత శేష శయన ఆసనం. ఈ ఆసనం చేయటం వలన మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. ఫ్లెక్సిబిలిటీ పెరిగితే కష్టమైన ఆసనం కూడా బాగా చేయగలుగుతాం. రిలీజ్, నిదానంగా చేసి జాగ్రత్తగా దించేసేయండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేయండి. రైట్ హ్యాండ్ తల కింద, లెఫ్ట్ హ్యాండ్ బాడీ ముందు. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. పై కాలు ముందుకు కిందకి పైకి అనుకోండి. నడుము వెనక్కి వెళ్ళకుండా ట్రై చేయండి. చాలా బాగా చేస్తున్నారు సారు. ఇప్పుడు నిదానంగా ముందుకి వెనక్కి కాదు చూడండి. ఇక్కడ కూడా పై కాలు ఒకటే కదలాలి, బాడీ ఏం కదలకూడదు. జస్ట్ ఇది వామ్ మాట ఆసనానికి. ఇప్పుడు పై కాలు ఫోల్డ్ చేసి పట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, నిదానంగా మోకాలు మెలితిప్పకుండా లేపండి. వెరీ గుడ్ సార్, నైస్. కింద లెఫ్ట్ లెగ్ మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. రైట్ లెగ్ నడుము దగ్గర నుంచి స్ట్రైట్గా ఉండాలి. మోకాలు టైట్ చేసి మోచిపు పైనకి లాక్కోండి. పాదం కానీ బొట్టం మీద కానీ గట్టిగా పట్టుకోవాలి. తల పైకెత్తి పై చేసి చూస్తుండాలి. కింద ఎల్బో నుంచి పాదం దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి. అవకాశం ఉన్నవాడు కాలుతో చేతిని లాగాలి, చేతితో కాళ్ళని కాదు, కాలుతో చేతిని లాగాలి.
ఇంకా అవకాశం ఉన్న మోకాలు టైట్ చేసినోండి మోచేపు వెనక్కి లాక్కోండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా వెనక్కి తిరిగి ప్రశాంతాసనంలో రిలాక్స్ అవ్వండి. ప్రశాంతాసనం రిలాక్స్ అవ్వండి. నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. తలని కొద్దిగా పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. తల పూర్తిగా మ్యాట్ మీద రిలాక్స్ అవ్వద్దు, అలానే పైకి పూర్తిగా లేపకూడదు. మెడ భాగం సాగాలి. ఎడమ వైపు తిరిగినప్పుడు ఎడమ చెవి మ్యాట్ మీద ప్రెస్ చేయాలి, కుడివైపు తిరిగినప్పుడు కుడి చెవి మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. 5 టైమ్స్ అయిపోతే మత్స్యాసనం చేద్దాం. అరచేతులు బటక్స్ కింద పెట్టుకోండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పూర్తిగా మ్యాట్ మీద ఉంది. నడుము నుంచి షోల్డర్ దాకా బాడీ లేపండి. లేపి మెడ భాగం సాగదీస్తూ తల వెనక్కి పెట్టేయండి. ఆసనం మొత్తం అయినా కూడా ఈ విధంగా ఉంటాం. తల పూర్తిగా మ్యాట్ మీద ఉంచకూడదు, అలానే పైకి లేపకూడదు. రిలీజ్, రిలాక్స్. చక్కగా ప్రశాంతంగా పడుకోండి. టక్ చేసుకోవాలి కంపల్సరీ. కొత్తగా చేసేవాళ్ళు ఈ ఆసనం చేయమాకండి. క్లాస్ అయిపోయినాక మేము దగ్గర నేర్పిస్తాం. కావాలంటే చూడండి. చూసి మీకు అవకాశం ఉంటే మీరు చేస్తానికి ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్ అయ్యాక నేర్పిద్దాం. తొందరపడి చేయొద్దు, దగ్గరుండి నేర్పిస్తాం. అందరూ కంపల్సరీ టచ్ చేసేసుకోండి. టచ్ చేయకుండా ఈ ఆసనం చేయకూడదు. రెడీ. సర్వాంగాసనం స్టార్ట్ చేద్దాం. ఈ ఆసనం ఫస్ట్ 90 డిగ్రీస్లో ఆపాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, బోత్ లెగ్స్ అప్ 90 డిగ్రీస్. అర్ధ హలాసన పొజిషన్లో కనీసం 30 సెకండ్స్ అన్నా ఉండాలి. ఉంటే కాళ్ళలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కిందకి దిగిపోద్ది. అదే హలాసనంలో, రేపు చేసే హలాసనంలో డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. కాళ్ళల్లో బ్లడ్ కాళ్ళలో ఉంటుంది, బాడీలో ఉన్నటువంటి బ్లడ్ బాడీలో ఉంటుంది. ఇప్పుడు మీ కన్వెంట్గా జాగ్రత్తగా లెగండి. మీ కన్వెంట్గా లెగండి. చక్కగా అరచేతులతో నడు సపోర్ట్ తీసుకోండి. బాడీ స్ట్రైట్గా లేకపోయినా నష్టమే లేదు. కొత్తగా చేసేవాళ్ళకి లెగ్స్ స్ట్రైట్ రావు. స్ట్రైట్ వస్తే ఎక్కువసేపు ఉండగలుగుతారు. కాంపిటీషన్కి వెళ్ళాలంటే స్ట్రైట్గా ఉండాలి. చక్కగా సుబ్రహ్మణ్యం గారిలాగా అరచేతులతో నడుము పట్టుకుని అవకాశం ఉన్నంత వరకు మోచేతుల్ని షోల్డర్ కన్నా లోపల ఉంచండి. ఈ ఆసనం చక్కటి అద్భుతమైన ఆసనం. మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం. 1 మినిట్ ఓవర్. ఈ ఆసనం పేరులోనే ఉంది, సర్వాంగాసనం. మన శరీరంలోని అన్ని పార్ట్లని ఆరోగ్యంగా చేసే ఆసనం. ఈ ఆసనం హడావిడి, కంగారు లేకుండా ప్రశాంతంగా చేయాలి. ఏదైనా గేమ్స్ ఆడి, ఏదైనా పనులు చేసి పరిగెత్తుకొచ్చి గబగబా చేసి గబగబా దిగి వెళ్ళిపోకూడదు. చక్కగా ఇందా మనం చేసినట్టుగా నెక్ ఎక్సర్సైజు, మత్స్యాసనం చేసి ప్రశాంతంగా చేసి ఎంతసేపు ఆసనంలో ఉన్నామో అంతసేపు రిలాక్స్లో ఉండాలి. ఎందుకంటే బ్లడ్ అంతా తలలో కూర్చుంటుంది కాబట్టి కంగారు హడావిడిగా చేయకూడదు. 2 మినిట్స్ ఓవర్. ఈ ఆసనంలో తల వెనుక భాగం, మెడ వెనుక భాగం, భుజాలు, ఎల్బో పైన బాడీ ఉంటుంది. గెడ్డం, కంఠం పూర్తిగా ఛాతీకి టచ్ అయి ఉంటాయి. ప్రతిరోజు చేయాల్సిన ఆసనం ఇది. సర్వరోగ నివారణి. అవకాశం ఉన్నవాడు ప్రతిరోజు చేయండి. మనం ఓన్లీ మండేనే చేస్తున్నాం. అలా కాకుండా ప్రతిరోజు చక్కగా ఈ ఆసనం చేసుకోవచ్చు. ఈ ఆసనంలో మినిమం 3 మినిట్స్ ఉండాలి. 3 మినిట్స్ ఉంటే కాలి బొటనవేలు దగ్గర ఉన్నటువంటి బ్లడ్ అంతా కిందకి దిగి మళ్ళీ బొటనవేలు దగ్గరకు వస్తాకి 3 మినిట్స్ పడద్దు. ఆ తర్వాత మనం ఎంతసేపు ఉంటే అంత మనకి బెనిఫిట్. ఈ ఆసనంలో కొత్తగా చేసేవాళ్ళు, స్ట్రైట్గా ఉండలేని వాళ్ళు, కష్టంగా ఉన్న కొత్తగా చేసేవాళ్ళు చూడండి, ఇలా చైర్ తీసుకోవచ్చు. ఇలా చైర్ సపోర్ట్ తీసుకుని ఈ చైర్ లెగ్స్ పట్టుకోండి. చైర్ లెగ్స్ పట్టుకుని చక్కగా బాడీలాగా చైర్ కాళ్ళు లేకుండా కాళ్ళు లేపచ్చు. చూడండి చాలా బాగా వస్తుంది ఆసనం.
చక్కగా మన బాడీ వెయిట్ అంతా ఇలా చైర్ మోస్తుంది అన్నమాట. రోజు ఇలా అలవాటైతే మనం నిదానంగా చక్కగా చేసుకోవచ్చు. 3 మినిట్స్ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ దాకా వచ్చిన బ్లడ్ అంతా మళ్ళీ కిందకి దిగి మళ్ళీ వస్తాకి 3 మినిట్స్ పడుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఎంతసేపు ఉంటే ఈ ఆసనంలో అంత బెనిఫిట్. మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం ఈ ఆసనం. ఈ ఆసనం చేయటం వల్ల గుండెకి శ్రమ కలిగించకుండా శుభ్రపరిచిన రక్తం శరీరం అంతా అందుద్ది. ముఖ్యంగా బ్రెయిన్కి ఫ్రెష్ బ్లడ్, ప్రాణశక్తి గల రక్తం అందుద్ది. మన శరీరంలో సిరులు దమలని నాడులు కష్టపడి పంపింగ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటికి కూడా కొద్దిగా రిలాక్స్ వస్తుంది. 4 మినిట్స్ ఓవర్. చాలామందికి ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా బిజీ అయిపోయారు. పిల్లలకి చదువుల వల్ల, పెద్దవారికి ఉద్యోగ వ్యాపారాల వల్ల వాళ్ళకి ఏమాత్రం ఎక్సర్సైజ్ చేస్తాక అవకాశం ఉన్నట్లా. వాళ్ళకి గుండె నుంచి పంపింగ్ చేసిన బ్లడ్ పాదాల దగ్గరికి వచ్చి ఆగిపోతుంది నిలబడినప్పుడు, పాదాల నుంచి పైకి రావట్లా. ఇంకా కొంతమందికి వెరికోస్ అనే వ్యాధి కూడా వస్తుంది. అక్కడ నరాలు మెలిపడి పుళ్ళు ఏర్పడుతున్నాయి. అలాంటి వాళ్ళకి ఈ సర్వాంగాసనం చాలా బాగా ఉపయోగపడుద్ది. అయితే సర్వాంగాసనం చేయటం అంత ఈజీ కాదు. ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో మన అర్ధహలాసనం చేశారా, అది చేసినా పర్లేదు. సర్వాంగాసనంలో 10 నిమిషాలు ఉండే బదులు అర్ధహలాసనంలో సర్వాంగాసనం 5 నిమిషాలు ఉంటే అర్ధహలాసనంలో 10 మినిట్స్ ఉండాలి. ఇప్పుడు నిదానంగా 5 మినిట్స్ ఓవర్. స్లోగా చక్కగా నడు దించేసేయండి, తల లేపకూడదు. చూడండి, ఇందాక అర్ధహలాసనం అంటే ఇదే, ఇట్లా ఉండాలి. ఇలా ఉండాలన్నా కూడా కష్టమే. ఏదైనా సపోర్ట్ తీసుకుండొచ్చు, లేదా గోడకు సపోర్ట్ పెట్టి ఉండొచ్చు. చక్కగా ఇలా ఉండటం వల్ల మీకు సర్వాంగాసనంలో 5 మినిట్స్ ఉంటే ఎంత బెనిఫిట్ వచ్చిందో ఈ అర్ధహలాసనంలో కూడా అదే బెనిఫిట్ వస్తుంది. లో బీపీ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిదానంగా జాగ్రత్తగా దిగాలి. స్లోగా దిగండి, నిదానంగా దిగండి. దిగిన తర్వాత మత్స్యాసనంలోకి వెళ్ళిపోవాలి. చక్కగా ఫస్ట్లో వెళ్ళిన మత్స్యాసనంలోకి చక్కగా వెళ్ళాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉంది. నడుము దగ్గర నుంచి భుజాల దాకా పైకి లేపి మెడ భాగం స్ట్రెచ్ చేస్తూ తలనికి పెట్టాం. ఇందాక మెడ కంఠానికి స్ట్రెచ్ అయ్యింది కదా, దానికి కూడా కౌంటర్గా ఉపయోగపడుతుంది. కొద్దిసేపు అలాగే ఉండి నిదానంగా రిలాక్స్లోకి వెళ్ళిపోండి. చక్కగా ప్రశాంతంగా వెంటనే లెక్కకూడదు. ఈ ఆసనం వేసినప్పుడు సర్వాంగాసనంలో మనం ఎంతసేపు ఉన్నామో రిలాక్స్లో కూడా అంతసేపు ఉండాలి. ఈ టైంలో మనం చక్కగా కావాలంటే ఐ ఎక్సర్సైజ్ చేసుకుందాం. కనురెప్పలు బాగా ఓపెన్ చేయండి, కనుగుడ్లు పెద్దవి చేయండి. కనీసం 5 నిమిషాలన్నా 3 నిమిషాలన్నా ఉండాలన్నమాట. అందుకని మనం ఈ టైంలో లైట్గా ఐ ఎక్స్ చేద్దాం. కనురెప్పలు బాగా ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్ద చేసి తల తిప్పకుండా కనుగుడ్లు తిప్పుతూ లెఫ్ట్ సైడ్ చూస్తా ట్రై చేయండి. ఎడమ వైపు చూడగలగాలి. రైట్ సైడ్. ఈసారి కుడివైపు చూస్తా ట్రై చేయండి. తల తిప్పకూడదు. కనురెప్పలు ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి. మళ్ళీ సెకండ్ టైం లెఫ్ట్ సైడ్ చూస్తా ట్రై చేయండి. రైట్ సైడ్. కుడివైపు చూస్తా ట్రై చేయండి. కుడివైపు చూడగలగాలి. కనురెప్పలు ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి. మళ్ళీ సెంటర్ వరకు వచ్చి వెనక్కి చూస్తా ట్రై చేయండి. తల వెనక్కి ఎంతవరకు చూడగలితే అంతవరకే వెనక్కి బాగా చూస్తా ట్రై చేయండి. తర్వాత పాదాల వైపు చూస్తా ట్రై చేయండి. కాళ్ళు కనపడకపోయినా ట్రై చేయండి. మళ్ళీ తల వెనక్కి చూస్తా ట్రై చేయండి. కనురెప్పలు ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి. బాడీ చక్కగా రిలాక్స్గా ఉంది. మనసుని శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మళ్ళీ పాదాల వైపు చూడండి. ఇప్పుడు కార్నర్స్ చూద్దాం. ఈ ఐ ఎక్సర్సైజ్ చేస్తున్నంతసేపు కూడా శరీరాన్ని మనసుని హాయిగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే సర్వాంగాసనం చేశాక మన బాడీని చాలా హాయిగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. బ్లడ్ అంతా తలలో కూర్చుంటుంది. దాన్ని నిదానంగా మొత్తం టోటల్ బాడీకి వచ్చేదాకా మనం రిలాక్స్గా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎడమ భుజం నుంచి లెఫ్ట్ కార్నర్ చూస్తా ట్రై చేయండి. కనురెప్పలు ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి. రైట్ లెగ్ కుడి పాదం చూస్తా ట్రై చేయండి. కుడి పాదం వైపు. రైట్ హ్యాండ్ కుడి భుజం నుంచి కుడి షోల్డర్ నుంచి కుడి కార్నర్. కనురెప్పలు ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి.
లెఫ్ట్ హ్యాండ్ 4 కార్నర్లు చూస్తున్నాం. ఎడమ పాదం నుంచి లెఫ్ట్ కార్నర్ చూస్తా ట్రై చేయండి. మళ్ళీ సెకండ్ టైం లెఫ్ట్ హ్యాండ్ ఎడమ భుజం నుంచి లెఫ్ట్ కార్నర్. రైట్ ఫుట్ కుడి పాదం వైపు చూస్తా ట్రై చేయండి. రైట్ హ్యాండ్ కుడి భుజం నుంచి కుడి కార్నర్. లెఫ్ట్ లెగ్ ఎడమ పాదం వైపు చూస్తా ట్రై చేయండి. ఇప్పుడు కార్నర్స్ అన్నీ 2 టైం చూసాం. ఇప్పుడు నిదానంగా కనురెప్పలు ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్ద చేసి చక్కగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్. కనుగుడ్లు మాత్రమే తిప్పాలి. లెఫ్ట్, రైటు, అప్, డౌను చూసుకుంటూ స్లోగా తిప్పండి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు 3 టైం చేయాలి. త్రీ టైమ్స్ అయిపోతే కనుగుడ్లు మూసుకుని కళ్ళ మీద అరచేతులు గుంట భాగం పెట్టుకోండి. ఒక ½ మినిట్ అలాగే ప్రశాంతంగా శ్వాసని గమనిస్తూ రిలాక్స్ అవ్వండి. శరీరాన్ని మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఒక ½ మినిట్. నిదానంగా చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. వెనక్కి స్ట్రెచ్ చేయండి. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి ఇక స్ట్రెచ్ రిలీజ్ చేసేయండి. ఎడమ చేయి అక్కడే ఉంచుకోండి. కుడి చేయి బాడీ మీద ఉంచి పక్కకు తిరిగి నిదానంగా లేచి కూర్చోండి. 2 చేతుల సహాయంతో లేచి కూర్చోండి. ఇప్పుడు చక్కగా సూర్య నమస్కారాలు, యోగాసనాలు వార్మప్ చేసేసాం. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. మీ కన్వెంట్గా కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్నా పర్లా. ఎలా కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఫస్ట్ భస్త్రిక చేయండి. చక్కగా కూర్చున్నాక నిదానంగా భస్త్రిక. మనం ఇందాక వార్మప్ చేసాం ఆసనాలకి. ఇక్కడ ప్రాణాయామానికి వాంపు, భస్త్రిక. ఫేసు ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చిట్లించుకోకుండా హాయిగా స్మైలింగ్ ఫేస్తో చేయాలి. 10 టైమ్స్ చేయండి. 10 టైమ్స్ చేయండి. 10 టైమ్స్ అయిపోయాక చేతులు చక్కగా బాడీ పక్కన పెట్టుకోండి. ఇలా పెడతాం వల్ల చక్కగా పొట్ట లోపలికి వెళ్ళి ఛాతీ బాగా వైశాల్యం పెరుగుద్ది. కపాలభాతి గాలి వదులుతమే చేయండి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టండి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టండి. నాలికి చక్కగా లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయామం. మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుద్ది. చక్కగా చేయాలి. సాధ్యమైనంతవరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేసు ప్రశాంతంగా ఉండాలి. మామూలుగా అయితే 5 మినిట్స్ చేయాలి. నిన్న మనం ఆదివారం నాడు 5 నిమిషాలు చేసాం. మనకి ఇప్పుడు టైం లేక 1 మినిట్, 1.5 మినిటే చేస్తున్నాం. ఆ చేసే కొద్దిసేపు అయినా చక్కగా చేద్దాం. సాధ్యమైనంత వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేసు ప్రశాంతంగా ఉండాలి. గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లా. గాలి తీసుకోవడం గురించి ఆలోచించద్దు. గాలి వదిలిన పొట్ట లోపల లాగండి. సెకండ్కి ఒకసారి, నిమిషానికి 60 సార్లు స్ట్రోక్స్ ఇస్తూ ఉండండి. రిలీజ్, రిలాక్స్. టైం ఎక్కువ లేదు కాబట్టి నెక్స్ట్ ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర పెట్టి టైస్మే పెట్టుకోండి. మ్యాక్సిమం 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకుని గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. దీన్ని జలంధర బంధం అంటారు. తీసుకుని మన గాలిని బంధించి ఆపాలి. మనం ఈజీగా 1/2 మినిట్ ఆపగలం ఎవరైనా సరే. 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు. అదే డైలీ ఫ్యాక్ట్ చేస్తుంటే 1 మినిట్ కూడా ఉండొచ్చు. 1 మినిట్ ఉంటే
మనం ఆరోగ్యంగా ఉన్న మనిషి నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలు సేవ్ చేసినట్టే. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా వదిలేసి ఈ ప్రాణాయామం చేయటం వల్ల మన స్టామినా పెరుగుద్ది, తొందరగా అలసిపోం. ఒక్కసారి చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఇప్పుడు సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. చేతులు చక్కగా సంఖ భాగంలో పెట్టుకుని బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇందాక అనుకున్నట్టుగానే 4 లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. 2 ముక్కుల ద్వారా గాలి వదులుతున్నప్పుడు పొట్టను లోపల కొట్టాలి. వెరీ గుడ్ సార్, చక్కగా చేస్తున్నారు. సాధ్యం వరకు సుబ్రహ్మణ్యం గారి లాగా బాడీ స్ట్రైట్గా ఉంటాకు ట్రై చేయాలి. చాలామంది బాడీ స్ట్రైట్గా ఉండదు. స్ట్రైట్గా ఉంటేనే పొట్ట భాగం ఒకటే కలుగుతుంది. చాలా అద్భుతమైన ప్రాణాయామం. 5 నిమిషాలు చేయాలి. ఇందాక చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3 5లు 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు కూడా మన కంట్రోల్లో ఉంటాయి. చక్కగా చేయగలగాలి. గుర్తొచ్చినప్పుడల్లా బాడీ స్ట్రైట్ చేసుకోండి. ఫేసు ప్రశాంతంగా ఉండాలి. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. నాలుక లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. కొత్తగా చేసేవాళ్ళు 2 రోజులు కళ్ళు తెరిచి చేయండి. పాత వాళ్ళు సుబ్రహ్మణ్యం గారిలా కళ్ళు మూసి చేసుకుంటే మన శ్వాస అంతా, మన శ్వాసని గమనించి చేస్తూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. చాలా చక్కటి ప్రాణాయామం, చక్కటి బెనిఫిట్స్ వస్తాయి. రిలీజ్. నిదానంగా చేతులు స్ట్రెచ్ చేసి స్లోగా కిందకి దించేసి ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర పెట్టాక తర్వాత బ్రహ్మ ముద్ర పెట్టండి. బ్రహ్మ ముద్ర పెట్టి నాభిదిరి పెట్టుకోండి. వెరీ గుడ్. మరీ కింద పెట్టద్దు, మరీ పైన పెట్టద్దు. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఛాతీ రేజ్ చేయాలి, ఎల్బో ముందుకు రావాలి. ఇక్కడ ఫాస్ట్గా ఇన్హేల్ ఎక్సెల్, బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. మన ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద ఉండటం వల్ల బాడీ ఎక్కువ కదలట్లా, పొట్ట మీద లోడ్ పడుతుంది. మన లంగ్స్ అంతా చక్కగా శ్వాసతో నిండిపోతూ ఉంటుంది. రిలీజ్, రిలాక్స్. చక్కగా ఈసారి అరచేతులతో భుజాలు పట్టుకోండి, మోచేతులతో తలను తోయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ కపాలభాతి చేద్దాం. ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చక్క చేయాలి ఈ ప్రాణాయామం. ఈ కపాలభాతి ప్రాణాయాన్ని చక్కగా మనం సండే అయితే నిన్న 3 సెట్లు 3 5లు 15 నిమిషాలు చేసాం. మండే నుంచి సాటర్డే దాకా మన టైం ఉండకపోవటం వల్ల మొత్తం 3 కలిపి 3-4 నిమిషాలు చేస్తున్నాం. ఈ కొద్దిసేపు అన్నా చక్కగా చేద్దాం. చక్కటి ప్రాణాయామం, సర్వరోగ నివారణి. మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. సాధ్యమంతో చక్కగా చేయండి. మన ఆరోగ్యం మన చేతిలోనే. ఆసనాలు చేయాలంటే వయసు రీత్యా కానీ శరీరతత్వాన్ని బట్టి కానీ అందరూ చేయలేరు. ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. ఒక క్రమపద్ధతిలో చక్కగా శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉంచుకోవాలి. 2 ముక్కుల ద్వారా గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టాలి. సాధ్యమందరూ బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానంగా వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఆది ముద్ర పెట్టుకోండి. నియంత్రణ ప్రాణాయామం అంటే మనం తీసుకునే శ్వాసని నియంత్రిస్తూ చక్కగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ గాలి వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. అలా 3 4 5 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆగండి. 10 సెకండ్స్ ఆగాక ఎన్నిసార్లు తీసుకున్నామో గుర్తుపెట్టుకుని అన్నిసార్లు వదులుతాకి ట్రై చేయండి. వదిలేటప్పుడు కూడా బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఛాతీ రేజ్ చేసి ఉంచాలి. 2 ముక్కుల ద్వారా గాలి వెళ్ళిపోద్ది, పొట్ట మాత్రమే లోపలికి వెళ్తుంది. చక్కగా చేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనము ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కగా చేయండి. చక్కటి అద్భుతమైన ప్రాణాయామం.
సింపుల్గా ఉంటుంది. మనం టూ టైమ్సా 3 టైమ్సా 4 టైమ్సా 6 టైమ్స్ అనేది మన కెపాసిటీ ప్రకారం అన్ని స్ట్రోక్స్ తీసుకుంటాం. ఎన్నిసార్లు తీసుకున్నా మనం సెట్లు మాత్రం 5 సెట్ చేయాలి. 3 సార్లు తీసుకున్న వాళ్ళైనా 4 సార్లు తీసుకున్న 5 సార్లు అయినా 6 సార్లు అయినా 5 సెట్లు చేయండి. చక్కటి ప్రాణాయామం, నియంత్రణ ప్రాణాయామం. తీసుకున్నప్పుడు కొద్దిసేపు ఆపుతాం, వదిలినప్పుడు ఆపక్కర్లా. చక్కగా 5 టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు ఉజ్జయినికి వద్దాం. ఉజ్జయినిలో మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. ఆది ముద్ర, ధ్యాన ముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ప్రాణముద్ర, ఏ ముద్రైనా పెట్టుకోవచ్చు. తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. చక్కగా సుబ్రహ్మణ్యం గారు ప్రాణముద్ర పెట్టినారు. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడే వదలాలి. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి ఈ ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుద్ది. మనం చేసేవన్నీ కూడా సకల రోగ నివారణ. షుగర్ పేషెంట్కి పనిచేస్తుంది, థైరాయిడ్ పేషెంట్కి పనిచేస్తుంది. ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. రెండు ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకుని కొద్దిసేపు ఆపాలి. గడ్డం ఛాతీకి టచ్ చేయాలి. స్పాండ్లైట్స్, మెడ నొప్పులు, భుజాల నొప్పులను టచ్ చేయమాకండి. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడే వదలాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. చక్కటి అద్భుతమైన ప్రాణాయామం ఇది. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి గ్యారంటీగా బాగా ఉపయోగపడుద్ది. థైరాయిడ్ సమస్య ఉండి మెడిసిన్స్ వాడుతున్న వారు 1 మంత్ కరెక్ట్గా చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గ్యారంటీగా మీకు డోస్ తగ్గిస్తారు. అంత బాగా పనిచేస్తుంది ఉజ్జయిని ప్రాణాయామం. చక్కగా 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకున్నాక కొద్దిసేపు ఆపండి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. చాలా అద్భుతమైన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం కూడా 5 టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ కూడా రైట్ సైడే క్లోజ్ చేయాలి, లెఫ్ట్ సైడే వదలాలి. 5 టైమ్స్ అయిన తర్వాత భ్రామరి చేద్దాం. భ్రామరి చాలా అద్భుతమైన ప్రాణాయామం. ఎటువంటి తలనొప్పి అని తగ్గిపోద్ది. మైగ్రెయిన్ లేని తలనొప్పులు కూడా తగ్గుతాయి. భ్రామరిలో అవకాశం ఉన్నవాడు షణ్ముఖ ముద్ర పెట్టుకోండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చూపుడు వేలుతో కనుబొమ్మల మధ్యలో గట్టిగా ప్రెస్ చేశారు. మధ్య వేలిని కన్నురెప్పల పైన కింద భాగంలో, కంటి కింద భాగంలో, ముక్కు పైన లైట్గా టచ్ చేయాలి. ఉంగర వేలు పై పెద మీద ఉండాలి. చిటికిన వేలు కింద పెద మీద ఉండాలి. బొటన వేలుతో చెవులు క్లోజ్ చేయాలి. ఓన్లీ బొటన వేలుని, చూపుడు వేలునే గట్టిగా ప్రెస్ చేయాలి. మిగతా వేళ్ళు టచ్ అయినట్టుగా ఉండాలి. దీన్ని షణ్ముఖ ముద్ర అంటారు. చక్కగా ఈ ముద్ర పెట్టుకున్నాక 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని నిదానంగా 20 to 25 సెకండ్స్ వదులుతూ ఉండాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టుగా ఊహించుకోండి. షణ్ముఖ ముద్ర పెట్టుకున్నాక 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుని ట్వంటీ టు 25 సెకండ్స్ వదులుతున్నారు. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఇమాజినేషన్ చేసుకోవాలి. చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టుగా ఊహించుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళు వినాలి, కొత్తగా చేసేవాళ్ళు వినండి. ఎందుకంటే కళ్ళు చెవులు మూసుకుంటే మనకి ఏమీ కనపడదు, వినపడదు. మన శ్వాస శబ్దం ఒకటే సముద్ర ఘోషలాగా వినపడద్ది. షణ్ముఖ ముద్ర పెట్టుకోలేని వాళ్ళు బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. బొటన వేలు కానీ చూపుడు వేలుతో కానీ. బయట శబ్దం వినపడకుండా ప్రెస్ చేయాలి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నాక 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోవాలి.
బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జంకారులాగా అంటూ 20 నుంచి 20 సెకండ్లు వదలాలి. వదులుతున్నంతసేపు చక్కగా ఒక అద్భుతమైన శక్తి మనలో వస్తుంటే ఊహించుకోవాలి. చక్కటి ప్రాణాయామం, ఎటువంటి తలనొప్పి అయినా తగ్గిపోద్ది. మైగ్రేన్ లేని తలనొప్పులు కూడా తగ్గుతాయి. 5 టైమ్స్ అయిన వాళ్ళు కళ్ళు తెరవకుండా చక్కగా మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ముద్ర పెట్టుకుని మన ధ్యాసంతా శ్వాస మీద పెట్టుకుంటూ బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలి ఆపాలి. 4 సమానంగా చేయాలి. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. 4 సమానంగా చేయాలి. చక్కటి ప్రాణాయామం, మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేయాలి. శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీటు మన చేతి ముద్రల దగ్గర బాడీలో టక్ 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 అని కొడుతుంటుంది. ఆ శబ్దాన్ని కౌంట్ చేసుకోండి. బ్రీత్ తీసుకున్నాక ఆ శబ్దాన్ని కౌంట్ చేయండి. 5 టైమ్సా, 7 టైమ్సా, 10 టైమ్సా మన కెపాసిటీ ప్రకారం కౌంట్ చేసుకుంటాం. తర్వాత బ్రీత్ తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు కౌంట్ చేస్తే వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయాలి. ఇదే మెడిటేషన్కి ప్రాథమిక దశ. చక్కటి ప్రాణాయామం, మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన టైర్డ్నెస్ మొత్తం పోద్ది. చదువుకునే పిల్లలకి బాగా ఒక 2-3 అవర్స్ చదివినాక ఒక 5-10 నిమిషాలు ఈ విధంగా ప్రాణాయామం చేస్తే నెక్స్ట్ మళ్ళీ 2-3 అవర్స్ చక్కగా చదువుకోగలుగుతారు. చదివింది చక్కగా మనసులో పెట్టుకుని వాళ్ళు అనుకున్న గోల్స్ని బాగా రీచ్ అవుతారు, చక్కగా రీచ్ అవుతారు. చేయండి చక్కటి ప్రాణాయామం. ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మన ధ్యాసంతా శ్వాస మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటున్నాం, హార్ట్ బీట్ కౌంట్ చేస్తున్నాం, వదిలేస్తున్నాం, మళ్ళీ హార్ట్ బీట్ కౌంట్ చేస్తున్నాం. చక్కగా చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చేశాక నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామంలో లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్యం గారు విష్ణు ముద్ర పెట్టినారు, అలాగైనా పెట్టుకోవచ్చు. చూపుడు వేలిని, మధ్య వేలిని బొట్టు పెట్టే ప్లేస్ భూమధ్య దగ్గర పెట్టుకోవచ్చు. అదే ఆ 2 వేలని ఫోల్డ్ చేస్తే నాసికాగ్ర ముద్ర. అలా పెట్టినా ఇలా పెట్టినా ఏ ముద్ర పెట్టినా బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నాక ఎడమ ముక్కును క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా వదిలేసేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఇది ఒక వృత్తం. ఇలాంటి వృత్తాలు ఉదయం ఒక 9 సార్లు, సాయంత్రం ఒక 9 సార్లు చేస్తే శారీరకంగా మానసికంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ప్రాణాయాన్ని ఎవరైనా చేయొచ్చు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. హార్ట్ పేషెంట్లు కూడా చేసుకోవచ్చు. చక్కటి ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఈ ప్రాణాయామంలో ముందుగా రైట్ నోస్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేస్తాం. ఎండ్ చేసేటప్పుడు కూడా రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి వదిలిన తర్వాత ఎండ్ చేయాలి. లెఫ్ట్తోనే తీసుకుంటాం, లెఫ్ట్తోనే ఎండ్ చేయాలి. చక్కటి ప్రాణాయామం. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. సేమ్ అయ్యే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. ఇప్పుడు నిదానంగా రైట్ సైడ్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకుని 2 ముక్కులు లాక్ చేసుకోండి. మీ ధ్యాసంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. చక్కగా చేయండి. రైట్ సైడ్ వదిలేయండి. కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. నిదానంగా కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేస్తున్నాం. వదిలిన వైపే తీసుకోండి. మళ్ళీ రైట్ నోస్ నుంచి తీసుకోండి. మళ్ళీ 2 ముక్కులు లాక్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం ఇది. 4 సెకండ్స్ తీసుకుంటున్నాం.
16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2 అంటే 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా బయటికి వెళ్ళిపోయింది, బాడీ స్ట్రైట్గా ఉంది. వదిలిన వైపు లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి. 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి, 2 సెకండ్లు తీసుకుంటే 8 సెకండ్లు ఆపాలి, మళ్ళీ 3 సెకండ్లు తీసుకోకూడదు, 4 సెకండ్లు మనం తీసేదే. 4 తర్వాత 5, 6, 7 తీసుకోకూడదు, మల్టిప్లై 8 సెకండ్లు తీసుకోవాలి. 8 సెకండ్లు అంటే 32 సెకండ్లు ఆపాలి. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. 32 సెకండ్లు అంటే అంత ఈజీ కాదు, డైలీ ప్రాక్టీస్ చేస్తే కానీ చేయలేం. ఇప్పుడు వదిలిన వైపు రైట్ సైడ్ తీసుకోండి. మనం చేసేది కొద్దిగా సాధారణ మానవులు అందరూ చేయొచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. నిదానంగా మళ్ళీ లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి వదిలేసేయండి. లెఫ్ట్ నోస్ ద్వారా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపే లెఫ్ట్ సైడ్ తీసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తుంటే మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. దానివల్ల మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ ప్రాణాయామం పేరే నాడీ శోధన ప్రాణాయామం. మన శరీరంలోని నాడులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి, రైట్ సైడే 2 ముక్కులు క్లోజ్ చేసుకోండి. మన శరీరంలో అన్ని రక్తనాళాల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ప్రసరింపజేస్తాం. కొన్ని రక్తనాళాలు ఎంట్రిక్ కన్నా సన్నగా ఉంటాయి, వాటిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. నిదానంగా ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపు తీసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. 2 ముక్కులు లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తుంటే మనం ఎవరు చెప్పక్కర్లా, మనకి ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. మనం ఈ ప్రాణాయామంలో కూడా మంచి ఎక్స్పర్ట్లు అయిపోతాం డైలీ చేస్తూ ఉంటే. నిదానంగా రైట్ నోస్లోంచి మళ్ళీ తీసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లెఫ్ట్ నోస్ ద్వారా వదిలేసేయండి. స్లోగా గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. చక్కగా రిలీజ్ చేసేయండి. ఇప్పుడు ఓంకారం చేద్దాం. చక్కగా నమస్కార ముద్ర కానీ ధ్యాన ముద్ర కానీ పెట్టుకోండి. బ్రీత్ ఇన్, breathe in, breathe in, ఈ ఓంకారాన్ని అవకాశం ఉన్నవాళ్ళు ఉదయం ఒక 21 సార్లు, సాయంత్రం 21 సార్లు చేస్తే చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. అవకాశం చేసుకోండి. మనకు అవకాశం లేదు కాబట్టి ఎక్కువసేపు చేయట్లేదు. ఇంకో 2 టైం చేద్దాం. ఓంకార శబ్దం అంటనంతసేపు మన దేశంతా ఓంకార శబ్దం మీదే ఉండాలి. వేరే ఆలోచన లేకుండా ఓంకార శబ్దాన్ని అనుకుంటూ మనసు దాని పెట్టి చేయండి.
Breathe in. Breathe in. లాస్ట్ టైం ఒక్కసారి చేద్దాం. బ్రీత్ ఇన్. చక్కగా చేతులు రబ్ చేసుకోండి, అరచేతులు ఓపెన్ చేసుకోండి. మన ఫేస్ని సహస్రం అనుకుంటూ కళ్ళు తెరవకుండా ఇప్పుడు దాకా పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం ఉన్నవాళ్ళు పాదాలని, కాఫ్ మజిల్ని, టైస్ని చక్కగా ప్రెస్ చేసుకుంటూ దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. పద్మాసనం, వజ్రాసనం చేయటం వల్ల మన గుండె నుంచి పంపింగ్ జరిగిన బ్లడ్ నడుం దాకా వచ్చి ఆగిపోద్ది, కాళ్ళలోకి వెళ్దాం. అందుకే కాళ్ళు తిమ్మిరెక్కుతూ ఉంటాయి. మనం దాన్ని ఫ్యాక్టరీ చేస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలా పెంచుకుంటూ వెళ్ళచ్చు. మీకు ఏదైనా పూజలు చేసేటప్పుడు కూడా ఈ పద్మాసనంలో కూర్చుంటే ఇటు ఆరోగ్యం వస్తుంది, అటు మనకి భక్తి కూడా రెండు వనగూరుతాయి. మనం చక్కగా యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి చక్కగా రిలాక్స్ అవ్వండి. ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. మనకి షట్చక్రాలు ఓపెన్ అయి ఉంటాయి. చక్కగా 74వ రోజు, 84వ రోజు చక్కగా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 84వ రోజు ప్రముఖ దినపత్రిక విలేకరి టి సుబ్రహ్మణ్యం గారు చక్కగా డెమో చేసి మనందరితో యోగ సాధన చక్కగా చేయించారు. వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుందాం. రేపు ఉదయం మళ్ళీ 5:30కి కలుసుకుందాం. థ్యాంక్ యూ.